నందూసు వరల్డ్ బాధితులు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, కర్ణాటక అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు అనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. లేటెస్ట్గా కర్ణాటకలో ఒక బాధితురాలు నందు భర్త మధుకర్ మీద కేసు పెట్టారట. తన దగ్గర నుంచి 22 లక్షల రూపాయలు తీసుకొని నన్ను మోసం చేశాడు అనేది ఆ బాధితురాలు చేసిన కంప్లైంట్గా తెలియవస్తూ ఉంది. అంటే చాలామంది బాధితులు ఉన్నారు. ఇప్పటిదాకా 40 మంది 50 మంది అని చెప్పి అన్నారు, కానీ ఇంకా బాధితుల లిస్ట్ పెరిగే అవకాశమే ఉంది. ఇప్పుడు గుంటూరులో కూడా ది డెస్టినీ అని చెప్పేసి ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచి మేమేదో మీకు యూకేలో వీసాలు ఇప్పిస్తాం, ఒక్క యూకేలోనే కాదు 29 దేశాల్లో 69 యూనివర్సిటీల్లో మీకు సంబంధించి వీసాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆఫీస్ పెట్టారట. ఆ ఆఫీస్ని యూట్యూబర్ నందు వాళ్ళ తండ్రి మోహన్ రావు మెయింటైన్ చేశాడు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ రావు పరారీలో ఉన్నాడని. నిన్నదాకా నందు చెప్పింది ఏంది, నాకేమీ తెలియదు, నా భర్త కంపెనీలో ఏమైనా మోసం జరిగిందేమో, నా మామగారి కంపెనీలో ఏమైనా మోసం జరిగిందేమో, నాకేమీ తెలియదు అని చెప్పింది. కానీ మరి ఆమె తండ్రి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు కేంద్రంగా ఒక ఆఫీస్ పెట్టి మరి బిజినెస్ చేశారు అనేది. ఇప్పుడు ఈ మధుకర్కి గుంటూరులో ఒక ఆఫీసు, హైదరాబాద్లో మరొక ఆఫీసు ఉండేదట. ఇప్పుడు చాలామంది బాధితులు చెప్పేది ఏంటంటే ఈ యూట్యూబర్ నందు అకౌంట్కి కూడా మేము డబ్బులు కొట్టామని చెప్తున్నారు. బట్ రాబోయే కాలంలో విచారణలో తెలుస్తాయి. కానీ ఏది ఏమైనా ఒక దారుణమైన మోసం, ఈజీగా కోట్లు కొట్టగొట్టారు అని చెప్పాలి. ఇప్పుడు ఈ మోసంలో నందు పాత్ర ఎంత, మధుకర్ పాత్ర ఎంత, లేదు నందు తండ్రి మోహన్ రావు పాత్ర ఎంత, నందు మామ పాత్ర ఎంత, ఏదైనా వాళ్ళ కుటుంబమే కదా. బట్ ఎవరి పాత్ర ఎంత అని పక్కన పెడితే జరిగిన మోసం మాత్రం చాలామంది బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే మొదటగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర శివ అనేటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేసిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. కానీ దారుణం అండి, యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఆ ఫేమస్ని వాడుకొని, ఆ ఫేమ్ను వాడుకొని ఇలా జనాన్ని బురిటి కొట్టిస్తారా? తప్పు కదా ఇది. పైగా ఇప్పుడు యూకేలో కూడా కేసులు నమోదవుతున్నాయి అనేది. యూకేలో అరెస్ట్ అవుతే అక్కడ ఆస్తులు కూడా వాళ్ళ కంపెనీలన్నీ జప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి చాలా కంపెనీలు ఉన్నాయి, 9 కంపెనీలు ఏమున్నాయట మధుకర్ పేరుతో, మధుకర్ డైరెక్టర్గా ఉన్న కంపెనీలు యూకేలో. మరి వాటన్నిటిని సీజ్ చేస్తారా చూడాలి. అసలు నిజంగా అవి కంపెనీలా లేదంటే కేవలం రిజిస్ట్రేషన్ కంపెనీలా? ఎందుకంటే రియల్ కంపెనీలు ఉంటాయి, కేవలం పేపర్ డాక్యుమెంట్స్ మీద ఉన్న కంపెనీలు ఉంటాయి. మరి వీళ్ళు చెప్తున్న కంపెనీలు నిజమైన కంపెనీలా లేదా పేపర్ డాక్యుమెంట్స్ కంపెనీలా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా చూడాలి. ఇప్పుడైతే చాలామంది డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ పాస్పోర్టు రద్దు చేయాలి, వాళ్ళని ఇమీడియట్గా ఇండియా తీసుకురావాలి, ఇక్కడ చట్టాల ప్రకారం పని చేయాలి, వాళ్ళ నుంచి డబ్బులు కక్కించి బాధితులకు ఇప్పించాలి అని చెప్పేసి చాలామంది బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం, మన హోంశాఖ, మన విదేశాంగ శాఖ చాలా సీరియస్గా తీసుకొని అక్కడ యూకే వాళ్ళతోటి లేదు యుఎస్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నుంచి అర్జెంటుగా వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ పని చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఇండియాలో గుర్తించి ఖచ్చితంగా బాధితులకు పంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 22 లక్షలు పెట్టారంటే చిన్న అమౌంట్ కాదు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ కదా. కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఏ విషయంలో నమ్మాలో ఏ విషయంలో నమ్మకూడదో కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. యూట్యూబ్లో ఫేమ్ అయినంత మాత్రాన వాళ్ళంతా నిజాయితీ పరులే, వాళ్ళంతా గొప్పవాళ్ళే అనుకుంటే పొరపాటు. వాళ్ళు ఫేమ్ అయ్యేదే ఇట్లాంటి చేయడం కోసం. అది చాలామంది విషయంలో ఇదే రుజువైంది. వాళ్ళు ఫస్ట్ ఎందుకు ఫేమ్ అవుతారు, వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. మనం ఫేమ్ సంపాదించాలి, ఫేమ్ సంపాదించి మాయ మాట చెప్పి జనాన్ని బురిడి కొట్టించాలి అనేటువంటిది ఉద్దేశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. థ్యాంక్ యూ.